వాక్యాన్ని నేర్చుకోవడానికి ముందుగా అందరూ మోకరించి తలడం వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటాం. పరిశుద్ధుడును మహాగణుడును సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం మా తండ్రి. నాయన, ఇదిగో నాయన, మీ పిల్లలకు కొన్ని విలువైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉండగా సమయోచితమైనటువంటి జ్ఞానంతో నింపి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. వింటున్నటువంటి మీ పిల్లలనైనా మంచి హృదయంతో వాటిని విని వాటి పట్ల వారు నడవడానికి మీ సహాయాన్ని వారందరికీ దయచేస్తారని నమ్ముతున్నాము తండ్రి. వాక్యం చెబుతున్నటువంటి నాకునైనా మీ యొక్క సమయోచితమైనటువంటి జ్ఞానంతో పిల్లలకు బోధించడానికి మీ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో మనలన్నీ కూడా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి దేవుని పిల్లలైన మీకందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘానికి విలువైనటువంటి కొన్ని విషయాల గురించి బైబిల్ గ్రంథం నుంచి పరిశీలనగా తెలుసుకుందాం. ఏంటి అనంటే, సంఘంలో ఆసక్తి కరువు అయితే వచ్చేటటువంటి ప్రమాదాలు ఏంటయ్యి? సంఘంలో ఆసక్తి కరువు అయితే వచ్చేటటువంటి ప్రమాదాలు ఎందుకన్నాయనంటే, సంఘానికి వస్తాం, వచ్చినటువంటి మనము ఎలా ఉంటున్నాం, సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నాం, మన బిహేవియర్ ఎలా ఉంది అనేది చూసుకోం మనం కదా. చాలామంది ఏంటంటే, ఏదో సంఘానికి వచ్చేస్తున్నాం, పారంపర్య ఆచారాల ప్రకారం వాక్యాన్ని వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇంతవరకే ఉంది. కానీ సంఘానికి వచ్చామనంటే వచ్చినటువంటి మనము ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, మన విశ్వాసం ఎంతవరకు మనము కొనసాగిస్తున్నాం, మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు దేవునిలో ఎదుగుతున్నాం, ఈ ఆలోచన, ఈ గ్రహింపు అనేది ఎవరికీ లేదు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉందనంటే, దేవునికి నచ్చినటువంటి జీవితము జీవిస్తున్నామని చెప్పుకుంటూ అపవాది యొక్క క్రియలు చేస్తున్న వారుగా సమాజంలో క్రైస్తవులందరూ కనబడుతున్నారు. ముఖ్యంగా సంఘంలోకి వస్తున్నటువంటి మనకు ఆసక్తి కరువైపోతే, అదవుతుందా? సంఘానికి వస్తున్నటువంటి మనకి ఆసక్తి కరువైపోతే ఏ ప్రమాదాలు ఉంటాయి అంటే, మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురుకొల్పుకొనవలెనని ఆలోచించుము. సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే అది మన ఆత్మీయ జీవితానికి చాలా బలహీనమైనటువంటి క్రియ. సంఘానికి రావడం కనుక మనం నిర్లక్ష్యం చేస్తే, సంఘానికి రావడం కనుక మనము క్రమేపీ మానేస్తే అది మన ఆత్మీయ జీవితానికి చాలా బలహీనమైనటువంటి క్రియ. అది అర్థమవుతుందా? బాప్తిసం పొందినటువంటి సమయంలో 2-3 వారాలు బాగానే వస్తాం, క్రమేపీ కాలం గడుస్తున్న కొలది మన ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం అయిపోతుంది, వెనకబడిపోతుంది అని అంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా మన ఆత్మీయ జీవితం వెనక పడకుండా ఉండాలి అని అంటే పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, చెప్తున్నాడు కదా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక. ఏం చెప్తున్నాడు? సహవాసానికి కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం అందరం కూడా ఏం చేయాలి అంటే పరిశీలన చేయాలి. అలా మానుకోకుండా ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటామో, ఎప్పుడైతే వాటి పట్ల మనం నడుచుకుంటామో, అలా మానుకునేటటువంటి పరిస్థితులు కరువైపోతాయి. ఎప్పుడైతే సమాజంగా కూడుకొని, 2-3గా కూడుకొని ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని గురించి, ఆ యొక్క మాటల గురించి మనం చర్చిస్తామో అప్పుడు సంఘములో ఆ యొక్క ఆసక్తి అనేది పెరుగుతుంది.
ఇలా ఎప్పుడైతే మనం కూడుకోమో, ఎప్పుడైతే దేవుని గురించి మనము తెలుసుకోమో ఏమవుతుందో తెలుసా? సంఘములో ఆసక్తి అనేది కరువైపోద్ది. ఆదివారం వచ్చేసి వాక్యాన్ని వినేసి, బైబిల్ క్లాస్కి వచ్చి వాక్యాన్ని వినేసి ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మరలా ఆదివారం వచ్చేస్తే ఆసక్తి పెరుగుద్దాం మనలో? పెరగదు. మరి ఏం చేయాలి? చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నావో, ఆ విషయాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా సమాజంగా కూడుకొని చర్చించుకోవాలి. వాటిని గూర్చి సంఘంలో ఉన్న వారితో డిస్కషన్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతాయి అనంటే ఆసక్తి లేని వారిలో కూడా ఆసక్తి అనేది పుడుతుంది. మరి మనం చెప్తున్నామా ఈ విషయాలను? ఎవరికన్నా చెప్తున్నామా? సమాజంగా కూడుకొని దేవుని యొక్క మాటలు మనం వినాలి, నేర్చుకోవాలనే ఆలోచన ఎవరికన్నా ఉందా సంఘంలో? ఫస్ట్ ఎవరికీ లేదు. ఆదివారం వస్తాం, వాక్యాన్ని వింటాం, వెళ్ళిపోతాం. ముఖ్యంగా సంఘములో ఆసక్తి కరువైపోవడానికి కారణం ఏంటంటే సంఘము సమాజంగా కూడుకోలేకపోవడం. సంఘము ఒక్కటిగా కూర్చొని దేవుని యొక్క మాటల్ని పంచుకోలేకపోవడం, ఆసక్తిలో మాంద్యత కనపడకపోవడం. సంఘంలో ఎప్పుడైతే ఆసక్తి ఉండదో, ఎప్పుడైతే నేర్చుకోవాలనే ఆలోచన ఉండదో అప్పుడే ఎవరి దారి వాళ్ళు ఎత్తుకుంటారు. ఎప్పుడైతే సంఘంగా కూడుకొని వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు ఏం చేస్తారో తెలుసా? ఆసక్తితో అందరినీ కలిపి తీసుకొస్తారు సమాజంగా కూడుకోవడానికి. అది ఆదివారం అయినా, మీ ఖాళీ సమయాల్లో అయినా, బైబిల్ తరగతులైనా, ఇంక ఏ విషయంలో అయినా ఎప్పుడైతే ఎవరికి వారిగా స్వతహాగా సంఘానికి రావాలి, మాకు మేమే అని స్వార్థంతో సంఘాలు ఆలోచిస్తారో అప్పుడు మీలో ఆసక్తి లేనట్టే. కాబట్టి ముఖ్యంగా సంఘములో ఆసక్తి కరువైపోవడానికి కారణం ఏంటనంటే సమాజంగా కూడుకునే ఆలోచన లేకపోవడం. అర్థమైందా? ఆసక్తి కరువైపోవడానికి కారణం ఏంటి? సమాజంగా కూడుకోవాలనే ఆలోచన సంఘంలో లేకపోవడం. సమాజంగా కూడుకోవాలనే ఆలోచన ఎప్పుడైతే సంఘంలో ఏర్పడుతుందో, ఆ ఆలోచన ఎప్పుడైతే మన హృదయాల్లోకి వస్తుందో అప్పుడు మనలో ఆసక్తి అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అందరినీ పురుగొల్పుకొని మనం తీసుకొస్తాం సంఘానికి. అర్థమైందా? మొదటిది ఏంటది? సంఘములో సమాజముగా కూడుకోవడం మానకూడదు. ఎప్పుడైతే అది మనం మానేస్తామో, ఎప్పుడైతే దాని నుంచి మనము వేరైపోతామో సంఘములో ఆసక్తి కరువైపోద్ది. అర్థమవుతుందా? రెండో విషయం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే విశ్వాసము బలహీనపడేటటువంటి ప్రమాదం. సంఘంలో విశ్వాసము బలహీనపడేటటువంటి ప్రమాదం. ఇది ఎలా వస్తుంది? ఇది ఎలా కలుగుతుంది అనంటే వినకపోవడం వలన. ఈ ప్రమాదంలో సంఘం అంతా కూడా ఎప్పుడు పడుతుంది అని అంటే ఎప్పుడైతే సంఘానికి వచ్చినటువంటి మనము ఆచారపరంగా కూర్చొని వెళ్ళిపోతామో అప్పుడు ఈ ప్రమాదం అనేది క్రైస్తవులుగా మనకు ఏర్పడుద్ది. మరి ఏం చేయాలని చెబుతున్నాడు అనంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును. సంఘానికి వచ్చినటువంటి మనము విశ్వాస విషయంలో బలహీన పడకుండా, ప్రమాదంలో పడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. సంఘానికి వచ్చేటటువంటి మనము సిద్ధపాటు కలిగి రావాలి ముందుగానే. ఒకసారి చర్చిలోనికి ఎంటర్ అవుతున్నాం అని అంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి టైంపాస్ చేయడానికి కాదు వెళ్ళిపోయేది మనం. మరి దేనికి వస్తున్నాం అంటే వారానికి ఒకసారైనా దేనికి వస్తున్నాం మనం? ఇక్కడికి వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నాం. మరి నేర్చుకోవడానికి వచ్చేటటువంటి మనము ఇక్కడ టైంపాస్ చేసి వెళ్ళిపోతే విశ్వాసం మనకు ఎలా దృఢపడుతుంది? విశ్వాసంలో మనం ఇంకా ఎలా బలపడతాం? కాబట్టి వినే విషయంలో కూడా ఎలా వినాలని చెప్తున్నాడు? శ్రద్ధ కలిగి వినాలి. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అలా ఎప్పుడైతే విశ్వాసము వస్తుందని మనకు చెప్తున్నాడో భక్తుడు, మనం ఏం చేయాలి? వినేటటువంటి విషయంలో చాలా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలి. అలా విన్నప్పుడు విశ్వాసములో బలహీన పడకుండా ఉంటాం. ఇది రెండో ప్రమాదం.
అర్థమవుతుందా? ఒకటి, సమాజంగా కూడుకోవడం మర్చిపోకూడదు. రెండవది, వినే విషయంలో కూడా జాగ్రత్త కలిగి వినాలి. అలా వినే విషయంలో జాగ్రత్త కలిగి మనం విన్నప్పుడు సమాజంగా కూడుకోవడం ఎప్పటికీ మానం మనం. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని మాటలు మనం విశ్వాసంతో వింటామో అప్పుడు ఎదుటివారి పట్ల కూడా సమాజంగా కూడుకొని వారితో చర్చించే విషయాలు పట్ల శ్రద్ధ కలిగి ఉంటాం. కాబట్టి వినే విషయంలో కూడా జాగ్రత్త కలిగి వినాలి. అలా విన్నప్పుడు మన విశ్వాసం అనేది ప్రమాదంలోనికి వెళ్లకుండా ఉంటుంది. ఇది రెండవ ప్రమాదం. మూడవ చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక సంఘంలో ఆసక్తి కరువైతే వచ్చేటటువంటి ప్రమాదాల్లో మూడో విషయాన్ని చూస్తున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ చిరుగుచూ ఉన్నాడు. ఏంటది? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి దేవుని మాటలను మనం వినాలి. ఎందుకని వినాలి అంటే శోధనలోనికి సులువుగా పడిపోయేటటువంటి ఎరలేసేటటువంటి అపవాది ఎప్పుడూ కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అర్థమైందా? ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధ కలిగి వినమో, ఎప్పుడైతే ఆయన మాటల పట్ల శ్రద్ధ కలిగి మనం ఉండమో అపవాది ఏం చేస్తాడో తెలుసా? మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఆదివారం వచ్చేసరికి మనం ఎందుకు సంఘానికి రాలేకపోతున్నాం? ఆదివారం వచ్చేసరికి మనకి ఎందుకని ఆ యొక్క విశ్వాసములో ఆ యొక్క ముందుపాటు రావట్లేదు, ఆసక్తి రావట్లేదు అంటే అపవాది మనకేసేటటువంటి ఎరలు. ఆదివారం వచ్చేసరికి పనులు, ఆదివారం వచ్చేసరికి ఫంక్షన్లు, ఆదివారం వచ్చేసరికి అనేకమైనటువంటి భారాలతో ఉన్నటువంటి మనకు సంఘానికి రావాలనే ఆలోచన ఉంటుందా? ఆసక్తి ఉంటుందా? ఫస్ట్ ఉండదు. ఎప్పుడైతే సంఘానికి రావాలనే ఆసక్తి నీలో పుడుతుందో అపవాది కూడా నీ చుట్టూ ఎరలేస్తాడు. ఫస్ట్ ఏంటా ఎరలు అంటే పనులు భారం, పెళ్ళిళ్ళ భారాలు, ఫంక్షన్లు, గేదెలు, ఇలా అనేకమైనటువంటి భారాలతో అపవాది నేను ఏం చేస్తాడు తెలుసా? సులువుగా చిక్కులు పెడతాడు. కాబట్టి అందుకని చెప్తున్నాడు, అపవాది నిన్ను నీ ఆసక్తి నుండి దూరపరుస్తాడు. కాబట్టి ఏం చేయాలి నువ్వు అంటే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. అందుకని చెప్తున్నాడు. అర్థమవుతుందా? సంఘంలో ఆసక్తి కరువైపోవడానికి కారణం ఏంటో తెలుసా? ముందు నిబ్బరమైనటువంటి బుద్ధి లేకపోవడం, ఒక దాని పట్ల స్థిరంగా లేకపోవడం. రేపు ఆదివారం అంటే ఈరోజు నుండి ప్రిపేర్గా ఉండాలి మనం. ఏంటి? ఉదయాన్నే లెగాలి, రెడీ అయిపోవాలి. 12 గంటలకు ఆరాధన అని చెప్పినప్పుడు 12 గంటలకల్లా మనం సంఘంలో ఉండాలి. ఈ ఆలోచన, ఈ ప్రిపరేషన్ అంతా ఎప్పుడు ఉండాలి? శనివారమే ఉండాలి. మరి మనకి ఎప్పుడు ఉంటుంది మనకి ఆసక్తి? 12 గంటలకు ఆరాధన అన్నప్పుడు 11:45కి వస్తుంది మనకు ఆలోచన. అవునంటారా కాదంటారా? మనకి నిజమైన ఆసక్తి ఉంటే, నిజంగా మనం నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి సంఘానికి వచ్చి వాక్యాన్ని నేర్చుకొని విశ్వాసంలో బలంగా నేను నిలబడాలనే ఆసక్తి మనలో ఉంటే ఈ ఆలోచన అంతా, ఈ ప్రిపరేషన్ అంతా ఎప్పుడు ఉండాలి? శనివారమే ఉండాలి. మరి శనివారం ప్రిపరేషన్ లేకుండా ఆదివారం 5 నిమిషాల్లో సంఘం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నువ్వు స్నానం చేసి, తల స్నానం చేసి, అంట్లు ఇవన్నీ చేసి వస్తే ఎప్పుడు వస్తావు సంఘానికి? నువ్వు ఆలోచించాలి. నేను చెప్తున్నాను కాదు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. పనులు ఎప్పుడు ఉంటాయి, కానీ అపవాది ప్రతిరోజు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. కాబట్టి సంఘములో ఆసక్తి కరువైపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? ప్రతి క్రైస్తవుడిగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? చదవండి అక్కడ ఏం చెప్తున్నాడు. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలి, నీలో స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి. ఏంటి ఆలోచన? 12 గంటలకు ఆరాధన అయినప్పుడు 11:30కి వెళ్ళి కూర్చోవాలనే ఆలోచన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఉదయాన్నే ఏ టయాన్ని లెగిస్తావు నువ్వు? చెప్పండి. మనలో మన ప్రశ్న. 11 గంటలకల్లా నేను ఆరాధనకి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఏ సమయానికి లెగిస్తావు? పొద్దున్నే
ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, ఉదయాన్నే 10 గంటలకి పనికి వెళ్ళాలన్నారు అనుకోండి, మీరు మేస్త్రి వచ్చి చెప్పాడు అనుకోండి, ఏ టైంకి లెగుతారు? ఉదయాన్నే ఎన్నింటికి లెగుస్తారు? 5ంటికి లెగుతారా? 4ంటికా? ఎందుకనమ్మా చెప్పరేంటి? పనులకి వెళ్తున్నారా మీరు? ఎందుకు వెళ్తున్నారు? ఆసక్తి. టైం అయిపోతే ఎక్కడ ఆటో వెళ్ళిపోద్దో, ఎక్కడ మేస్త్రి తిడతాడో, ఎక్కడ కూలి ఆగిపోద్దో అని ఆసక్తి మనలో. అంతేనా? అవునా కదా? మరి సంఘానికి వచ్చే విషయంలో ఎందుకు ఆసక్తి నిర్లక్ష్యం అయిపోతుంది చెప్పండి? వచ్చేవారం నుండి మనిషికి 500 ఇద్దామా? సంఘంలో నవ్వుతారేంటమ్మా చెప్పరేంటి? మనలో ఆసక్తి ఎప్పుడైతే కరువైపోద్దో ఇవన్నీ మనకు ప్రమాదాలు వస్తూనే ఉంటాయి. ఒకటి, విశ్వాస విషయంలో అపవాది మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాడు. రెండవది, వినే విషయంలో ఆసక్తి కలగదు. ఎప్పుడైతే అపవాది నీలోకి వచ్చి కూర్చుంటాడో, ఆదివారం ఒక్కరోజుగా వెళ్ళి కూర్చో అంటాడు, వచ్చి కూర్చుంటావు. వినే విషయంలో శ్రద్ధ ఉండదు, వినే విషయంలో ఆసక్తి ఉండదు. మరి ఏం చేస్తావు? వచ్చి శిలా విగ్రహంలో కూర్చొని వెళ్ళిపోతావు అంతే. మరి ఆసక్తి ఉంటుందా మనలో? ఉండదు. కాబట్టి మరలా ఒకసారి చదవండి ఆ విషయాన్ని. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండమంటున్నాడు అంటే, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతున్నాడు వాడు. ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆసక్తి కలిగి సంఘానికి రావాలనే ఆలోచన కలిగి ఉంటారో వారి చుట్టూ వాడు ఏం చేస్తాడో తెలుసా? అనేకమైనటువంటి చిక్కులు పెడుతూ ఉంటాడు వాడు. ఏంటి అంటే, ఆ రోజే హాస్పిటల్కి వెళ్ళాలని, ఆ రోజే అనారోగ్యాలని, ఆ రోజనే పనులని, ఇలా అనేకమైనటువంటి పనుల భారముతో నిన్ను చిక్కులు పెడతాడు వాడు. కాబట్టి ఆడేసేటటువంటి ఊరుల్లో మనం పడకుండా ఉండాలి అని అంటే, వాడేసే చిక్కుల్లో మనం చిక్కుపడిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు వాడు ఎంత బలమైనటువంటి ఊరులేసినా, ఎంత బలమైనటువంటి వలేసినా నువ్వేమైపోవు? వాడి వలలో పడవు. కాబట్టి సంఘములో ఆసక్తి కరువైపోవడానికి కారణం ఏంటంటే నిబ్బరమైనటువంటి బుద్ధి లేకపోవడం. అంటే ముఖ్యంగా ఎలా చెప్పాలంటే ఆసక్తి లేకపోవడం. సంఘములో ఆసక్తి లేనప్పుడు, నిబ్బరమైనటువంటి బుద్ధి లేనప్పుడు, స్థిరమైనటువంటి మనస్తత్వం లేనప్పుడు అపవాది ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి ఆ యొక్క తంత్రాలతో నిన్ను లోపరుచుకుంటాడు. అలా లోపరుచుకున్నప్పుడు క్రమేపీ సంఘములో ఆసక్తి అనేది కరువైపోద్ది. 2-3 వారాలు వస్తావు కానీ వాక్యాన్ని వినవు, నెల వస్తావు కానీ వాక్యాన్ని వినవు. క్రమేపీ ఏమైపోద్ది అంటే వెళ్ళకపోతేలే ఆసక్తి. అలా ఆసక్తిని ఏం చేస్తాడంటే క్రమంగా తీసేస్తాడు. ఒకేసారి తీసాడు అపవాది. ఏమంటాడో తెలుసా? ఎలాగో వినవుగా వెళ్ళి కూర్చోనరా అటెండెన్స్కి అంటాడు. ఒక వారం ఏమంటాడు? వెళ్ళి కొంచెంసేపు కూర్చొని ఫ్యాన్ కింద వచ్చే అంటాడు. ఇంకో వారం ఏమంటాడు? ఎలాగో వినట్లేదుగా నువ్వు వెళ్ళిన ఉపయోగం ఏముందిలే, పనికి వెళ్ళి అంటాడు ఒక వారం. అవునా కదా? ఈ విషయాలన్నీ సహజంగా అపవాదేసేటటువంటి ఎర్రలండి. సింపుల్గా ఎలా అనిపిస్తాయంటే, అది తప్పు కాదులే నువ్వు చేసే అన్నట్టు చెప్తాడు ఆడు పని. అవునా? అది తప్పు కాదులే చేసే అన్నట్టు చెప్తాడు. పలానా వ్యక్తిని చూడు, ఆడు ప్రతిరోజు చర్చికి రాకుండా తిరుగుతున్నాడుగా, అయ్యగారు అన్నీ ఏమన్నా అంటున్నాడా? ఏమనట్లేదు. అలా నిన్ను కూడా ఏం చేస్తాడంటే ఎదుటివాడిని చూపించి నిన్ను కూడా ఆసక్తి నుండి కిందకి తీసేస్తాడు. వాడు ఆసక్తి లేకుండా చేసేస్తాడు. నిర్లక్ష్య ధోరణి తీసుకొస్తాడు నీలోకి. కాబట్టి ఆ విషయాల్లో నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి అని అంటే ఏం చేయమని చెప్తున్నాడు అంటే, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి సంఘంలో వ్యవహరించాలి. ఆసక్తి విషయంలో మాంద్యత లేకుండా ఉండాలి. ఎప్పటికీ కూడా సంఘంలో అపవాదికి నువ్వు ఛాన్స్ ఇచ్చేవాడిగా ఉండకూడదు. అలా ఎప్పుడైతే నువ్వు అపవాదికి ఛాన్స్ ఇస్తావో ఏం చేస్తాడు వాడు ఎలా తిరుగుతున్నాడంట? సింహం. మళ్ళీ వాడి పేరు చూడండి, పేరుకే అపవాది, కానీ వాడికి బిరుది ఎలా ఉందో తెలుసా? సింహపు బిరుది ఇచ్చాడు దేవుడు. చెప్తున్నాడు అక్కడ సింహంలాగా వాడు గర్జిస్తూ తిరుగుతున్నాడు. ఎందుకని అంటే, ఎవరైతే దేవుని పిల్లలు ఆసక్తితో దేవుని మందిరంలో పనిచేస్తారో, ఆసక్తితో దేవుని యొక్క క్రియలు చేస్తూ ఉంటారో వాడిని ఏం చేయాలని?
అంటే దేవుడి నుంచి దూరం చేయాలనే ఆలోచన అపవాదికి చాలా ఉంది. కాబట్టి మనందరినీ కూడా దేవుని వైపుకు వెళ్లకుండా వాడి వైపు లాక్కోవాలన్నదే వాడి యొక్క టార్గెట్. కాబట్టి మనందరం ఏం చేయాలి అంటే ఆసక్తి విషయంలో మాంద్యత లేకుండా నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండాలి. అలా మెలకువ కలిగి దేవుని యొక్క సంఘానికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు వింటూ సమాజముగా కూడుకోవాలి. అర్థమైందా? 3 పాయింట్ల గురించి చెప్పా కదా వివరంగా. ఏం చేయాలి? నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి సంఘానికి వచ్చినటువంటి మనము మెలకువతో విశ్వాసంతో దేవుని యొక్క మాటలు మనం విని ఏం చేయాలి అప్పుడు అంటే సమాజముగా కూడుకోవాలి. అలా కూడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆసక్తి అనేది ఇంకా సంఘములో పెరుగుతుంది. అర్థమైందా? ఇంకొక విషయం చూద్దాం. ఏంటి ఇంకోటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుని సంఘములో మొదటి కొందరిని అపోస్తలుగాను పిమ్మట కొందరిని సారీ అండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. ఏంటిది అంటే ఇతర విశ్వాసులను ప్రోత్సహించడం. ఎప్పుడైతే ఆసక్తి విషయంలో మనకు మాన్యత కనబడుతుందో, సంఘములో ఆసక్తి ఎప్పుడైతే మనకు కనపడదో, మనలో ఆసక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఇతర విశ్వాసులను ప్రోత్సహించే విషయంలో కూడా మనకు ఆసక్తి ఏమైపోద్ది అంటే తగ్గిపోద్ది. ఇది కూడా ఒక ప్రమాదమే సంఘములో. ఏంటది? ఆసక్తి ఎప్పుడైతే మనలో కరువైపోద్దో అప్పుడు ఇతర విశ్వాసులను ప్రోత్సహించే విషయంలో కూడా ఆసక్తి ఏమైపోద్ది? కరువైపోద్ది. మళ్ళీ చదవండి ఆ విషయాన్ని. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. సంఘంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలి అంటే ఒకరినొకడు ప్రోత్సహించాలి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఏంటి పురుకొల్పుకోవడం? ఇంట్లో పెళ్ళి అనుకోండి, ఒకరి చేత అయిపోద్దా? ఒకరి చేత 1 హ్యాండ్ మీద పని అంత అయిపోద్దా? అవదు. మరి ఏం చేస్తాం? మేనమామల్ని పిలుస్తాం, పెదనామల్ని పిలుస్తాం, అత్తమామల్ని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం వీళ్ళందరినీ అంటే అందరూ ఉండి ఆసక్తితో చేస్తేనే ఆ పని అవుతుంది కదా. మరి సంఘంలో ఉన్నటువంటి మనం అందరము కూడా ఇందాక చూసినట్లుగా మనం అందరం కూడా ఒక అవయవాలుగా ఉన్నాం. ఒక దేహానికి అవయవాలుగా ఏర్పరచబడినటువంటి మనం అందరము కూడా ఏం చేయాలి? దీని పని చూసుకుంటుందా? కాలుకి ములుగుచుంది అనుకోండి, నాకు ఎందులని చేయి సైలెంట్గా ఉంటుందా? ఉండదు. ఏం చేస్తుంది మరి? అక్కడికి వెళ్ళి దాన్ని తీయడమో ఓదార్చడమో ఏదో ఒకటి చేస్తుంది. మరి సంఘానికి వచ్చేటటువంటి మనము ఒక్కరిగా టిప్ టాప్ రెడీ అయ్యి వస్తే ఎలా సరిపోద్ది? దేవుడు అది కోరుకోవట్లేదే. మరి ఏం చెప్తున్నాడు? సంఘానికి వచ్చేటటువంటి మనం అందరము కూడా ప్రోత్సహించుకోవాలి ఒకరినొకరం. నేను ఆడితో మాట్లాడలేదుగా, వాడిని ఎందుకు పిలవాలి? నేను మీ ఇంట్లో పెళ్ళండి పిలవకపోవడానికి. సంఘం ఇది. సంఘానికి వచ్చేటటువంటి మనం అందరం కూడా వచ్చేటటువంటి ఇరుగు పొరుగు వారు అందరినీ ప్రోత్సహించి సంఘానికి తీసుకురావాలి. మరి ఆ విషయంలో మనకు ఆసక్తి ఎక్కడ ఉంది? ప్రోత్సహించడంలో ఆ యొక్క విలువైనటువంటి క్రియ మన జీవితంలో ఎక్కడ కనబడుతుంది? లేదు. కాబట్టి అందుకని చెప్తున్నాడు, సంఘానికి వచ్చేటటువంటి విషయంలో, సంఘానికి కూడుకునేటటువంటి విషయంలో కూడా మీ ప్రోత్సాహం కనబడాలి. అలా ఎప్పుడైతే ఆసక్తి విషయంలో మనము వెనకబడిపోతామో ఈ విశ్వాసుల్ని ప్రోత్సహించే విషయంలో కూడా మనం ఏమైపోతాం? వెనకబడిపోతాం.
వాడిని పిలిచేది ఏంటిలే, వాడికి తెలీదా అనే ఆ యొక్క ఆలోచన మనలోనికి వస్తుంది. కాబట్టి సంఘములో ఆసక్తి కరువైపోయినప్పుడు వచ్చేటటువంటి ప్రమాదం ఏంటి అని అంటే విశ్వాసులను ప్రోత్సహించకపోవడము. అర్థమైందా? అది కుటుంబ ప్రార్థన అయినా, సంఘమైనా, రెండోది సమాజంగా కూడుకునే విషయంలో ఏ విషయంలో అయినా నీలో ఆసక్తి లేనప్పుడు విశ్వాసులను ప్రోత్సహించేటటువంటి ఆ యొక్క లక్షణము కూడా నీలోనికి ప్రమాదంగా మారిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆసక్తి కరువైపోతే మనలోనికి ఎన్ని ప్రమాదాలు వస్తాయి? ఇప్పటికి 4 చూసాం కదా. మొట్టమొదటిది ఏంటిది? మొట్టమొదటిది సమాజంగా కూడుకోవడం ఒకటి వస్తుంది, ప్రమాదం. అదొక ప్రమాదం. సంఘములో ఆసక్తి కరువైతే సమాజంగా కూడుకోకపోవడం ప్రమాదంగా మారిపోద్ది. రెండవది వినడం కూడా ప్రమాదంగా మారిపోద్ది. సంఘానికి వచ్చినటువంటి మనము అదొక ప్రమాదంగా మారిపోద్ది, వినకపోవడం. తర్వాతది నిబ్బరమైనటువంటి బుద్ధి లేకపోవడం, ఇది కూడా ఒక ప్రమాదం. అర్థమవుతుందా? తర్వాత ఇంకోటి ఏం చూసాం? ఇతర విశ్వాసులను ప్రోత్సహించలేకపోవడం. ఆసక్తి లేకపోతే, మనలో ఆసక్తి కరువైపోతే ఇట్లాంటి ప్రమాదాలు వస్తాయి. ఇంకొకటి చూస్తే ప్రేమ చల్లారిపోవడం, ప్రేమ లేకపోవడం. సంఘంలో ఎదుటివారి పట్ల ప్రేమను కనపరచలేకపోవడం. చూద్దామా ఈ విషయాన్ని కూడా. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందురను తెలుసుకుందురా. నేను ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనలో ఆసక్తి కరువైపోద్దో, సంఘంలో ఆసక్తి లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో ఎదుటివారి పట్ల ప్రేమను కూడా కనపరచలేము. ప్రేమ అనేది చల్లారిపోతుంది, ప్రేమ కనపడదు. ఇంకా సంఘంలో ఆసక్తి కరువైపోయినప్పుడు, ఆసక్తి లేనప్పుడు, సమాజంగా కూడుకున్నప్పుడు ఎదుటివారి పట్ల ప్రేమ ఎలా ఉంటుంది? ఇంకా ఉండదు. ఎదుటివారిని గౌరవంగా ఎలా పిలుస్తాం? మనం పిలవం కదా. కాబట్టి సంఘములో ఆసక్తి కరువైపోయినప్పుడు ప్రేమ కూడా చల్లారిపోతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు కదా, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. సంఘంలోకి వచ్చినటువంటి మనం అందరము కూడా, సంఘం వెలుపల నీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సంఘంలోకి వచ్చినటువంటి మనము, సహోదరులుగా పిలువబడుతున్నటువంటి మనలో ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకడు ప్రేమ చూపించుకోవాలని కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నానని చెబుతూ, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే లోక సంబంధమైనటువంటి ప్రేమలు కాదండి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమను గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమ కూడా ఎంత పవిత్రంగా ఉండమని చెప్పినటువంటి ప్రేమ ఎంత అపవిత్రంగా మారిపోయిందో తెలుసా బయట. అట్లాంటి ప్రేమ గురించి చెప్పట్లా, సహోదర ప్రేమను గురించి చెప్తున్నాడు ఇక్కడ. అదే ప్రేమ ఎప్పుడైతే నీలో ఆసక్తి కరువైపోతుందో అది సంఘములో చల్లారిపోతుందని చెప్తున్నాడు. అలా చల్లారిపోకుండా సహోదరుల మధ్య ప్రేమ కనపడాలి అని అంటే సంఘములో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. దేవుని మాట వినే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, సమాజంగా కూడుకొని దేవుని మాట మనం నేర్చుకున్నప్పుడు మనలో ఆసక్తి అనేది కరువైపోదు. అలా ఆసక్తి కలిగి మనం ఎప్పుడైతే దేవుని సంఘములో వ్యవహరిస్తామో, సమాజంగా కూడుకొని దేవుని మాటలు మనం చర్చిస్తామో, మన ఆత్మీయ జీవితం ఇంకా ముందుకు నడుస్తుంది. ఇంకా దేవునిలో బలంగా వాడబడతాం మనం. ఇంకా దేవునిలో మన జీవితాలు ఇంకా బాగుంటాయి. మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన విశ్వాస జీవితం బాగుంటుంది. రెండవది, మన కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. ఇలా ఎప్పుడైతే ఆసక్తి విషయంలో మనకు మాంద్యత కనబడుతుందో అనేకమైనటువంటి ప్రమాదాలు సంఘంలో వస్తాయి. రెండవది, కుటుంబాల్లో కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ప్రేమ సంఘంలో లేనప్పుడు కుటుంబంలో ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? సంఘంలో దేవుని గురించి మనం మాట్లాడినప్పుడు కుటుంబంలో ఎలా మాట్లాడతాం మనం? కాబట్టి సంఘములో నేర్చుకున్నటువంటి మనము కుటుంబంలో వాటిని గురించి మనం ఏం చేయాలి? పాటించాలి, నేర్పించాలి.
అలా నేర్పించినప్పుడు, అలా ఆసక్తి కలిగి మనం జీవించినప్పుడు మన ఆత్మీయ జీవితాలు చాలా బలపడతాయి. ఆత్మీయ జీవితం బాగుంటుంది. రెండవది కుటుంబ పరిస్థితుల జీవితం కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఏం చేయాలి మనం సమయంలో? సంఘానికి వచ్చే విషయంలోనూ, ఆసక్తి విషయంలో, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, ఎదుటివారిని ప్రోత్సహించే విషయంలో, అదవుతుందా, దేవుని మాట వినే విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఆసక్తి లేనప్పుడు ప్రోత్సహించే విషయంలో ప్రమాదంలో పడిపోతాం, దేవుని మాట వినే విషయంలో ప్రమాదంలో పడతాం, సమాజంగా కూడుకునే విషయంలో ప్రమాదంలో పడిపోతాం, ప్రేమ విషయంలో కూడా ప్రమాదంలో పడిపోతాం. కాబట్టి సంఘంగా మీకు అందరికీ హెచ్చరిస్తూ, అందరూ ఆసక్తి కలిగి దేవుని మాటలు వినడానికి అందరినీ ప్రోత్సహిస్తూ, అందరూ సమాజంగా కూడుకొని మందిరానికి రావాలని ప్రభు పేరట మీకు అందరికీ హెచ్చరిస్తూ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.